ఎరా బానిస కొడుకుల్లారా, ఇంతకు ముందు నేను వస్తే తుండ్లు తీసి నిలబడేటోళ్ళు ఇప్పుడు రొమ్ములు తీసి నిలబడతారా? విప్లవ గీతం పాడితే నాలుక కోస్తానని చెప్తే విప్లవ నాయకుని పిలుస్తారా? మీ ఏలు ముద్రలతో నా తాను నోట్లుండాయి, మీ బతుకులు నా పాదాల తాను ఉండాయని మరిచి అండ చూసుకొని నా కొడుకును చెప్పుదో కొట్టిస్తారా? అన్నకు అన్నం పెట్టినోని చెయ్యి నరుకుతా, నా కొడుకుని చెప్పుతో కొట్టిన దాన్ని చెయ్యి నరుకుతా. దాన్ని గుంజు కాండి. ఇదేనాయనా కా పోరి? దీని చెయ్యి నరికి నా పాదాల తాన ప్రసాదంగా పెట్టు. నడుమ దొర ఏందిరో, వాడి పీకుడేందిరో, వాడే విప్లవ గీతం. పొయ్యరా నాలుక. ఓ ముద్ద అన్నం పెట్టమ్మా. అన్నం పెట్టింది, నరకరా చెయ్యి. మనిషి శరీరంలో నిప్పు, భూమి, ఆకాశం, గాలి, నీరు అనే పంచభూతాలున్నాయి. అవి ఈ ప్రకృతిలోనూ ఉన్నాయి. మనిషి బ్రతకడానికి గాలి పీల్చాలి, నీరు తాగాలి. ఆకాశంలో సూర్యరశ్మికి భూమిలో పంటలు పండాలి. ఆ పంటలు వంటగా మారి కడుపులోకి వెళ్ళటానికి నిప్పు కావాలి. ఇది ఒక పైసా ఖర్చు లేకుండా శరీరం బ్రతకడానికి ప్రకృతి ఇచ్చిన వరం. కొన్ని లక్షల సంవత్సరాలు గడిచిన ఈనాటికి గాలి, నీరు, నిప్పు, ఆకాశం ఫ్రీగానే దొరుకుతున్నాయి. కానీ భూమి మాత్రం ఫ్రీగా దొరకటం లేదు. ఎందుకో తెలుసా? జనాభా పెరుగుతోంది తప్ప భూమి మాత్రం పెరగటం లేదురా. అందుకే ఈ భూమి కోసం పోరాటం. అందుకే ఆనాడు దుర్యోధనుడు సూది మన మోపినంత భూమి కూడా ఇవ్వనని ఈ భూమిలో కలిసిపోయాడు. ఈ శరీరంలో ఉన్న భూమి వెళ్ళి ఈ భూమిలో కలిసిపోయే వరకు భూమి మీద మనిషికి ఆశ చావదు. ఆ నాలుగింటిలాగా భూమి కూడా ఫ్రీగా దొరికే వరకు. ఏంది అడిగేది భుజం మీద పంచాచంలో కంచ తప్పక? ఇందాక నువ్వు అన్నవే ఏంది పెంచేది బొచ్చు అని. ఆ బొచ్చు తీసుకుని ఏడుకుండల వాడు వరాలిస్తాడంటారయ్యా. కానీ మీరు ఆ బొచ్చును బొచ్చులో వేసుకుని బొచ్చేసి పేదవాడిని ఇంకా పేదవాడిని చేస్తున్నారు. సర్వ్ ది కంట్రీ, సేవ్ ది కంట్రీ అన్న మాటను మార్చేసి సేవ్ ది కంట్రీ, షేర్ ది కంట్రీ అని మింగేస్తున్నారు. ఒకనాడు భారతదేశం పేరు వినబడితే గుర్తుకు వచ్చేది ఓంకార శబ్దం. ఇప్పుడు గుర్తుకు వస్తుంది స్కంకార శబ్దం. ప్రపంచంలో ఏ దేశంలోనైనా రవి తూర్పు దిక్కున ఉదయిస్తాడు. కానీ మన దేశంలో 4 దిక్కులా ఉదయిస్తున్నాడు భైరవి. అదే మేం కల్లుకునే రాజ్యం వస్తే ఈ భారతదేశంలో అడుక్కు తినేవాడున్నాడు. భూమి అందరికీ, భుక్తి అందరికీ, శక్తి అందరికీ, విముక్తి అందరికీ.